సిద్ధపరచున ఉన్నానని చెప్పేసి ఇట్లా వింటూ వస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. హోషియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. హోషియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడు నేనే, వాడిని కౌగిలించుకున్నవాడును నేనే వారిని స్వస్థపరిచిన వాడినైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు అని మనం చదువుచున్నాం. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఇశ్రాయేలు ప్రజల్లో ఎఫ్రాయిం అనేవాడు ఉన్నాడు. ఆయన ఏసేబు కుమారుడు. ఎవరు కుమారుడంట? మనిషి అంటే మర్చిపోవుట, ఎఫ్రాయిం అంటే ఫలించుట. ఏమంట? ఫలించుట. కాబట్టి ఈ ఎఫ్రాయిముని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ఎఫ్రాయిం యొక్క జీవితం ఏంటంటే ఫలించే ఒక జీవితము. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోంచి ఆయన పిలిచాను. చదువుచున్న 11 మొదటి వాక్యంలో, ఇశ్రాయేలు బాలుడు ఉండగా నేను అతన్ని పిలిచి అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. కాబట్టి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే ప్రేమతో పిలిచాడు. ఏం చేశాడంట? ప్రేమతో పిలిచాడు ఆయన. యోసేపు అక్కడికి వెళ్ళాడు. ఎంతమంది రండి అక్కడికి? యోసేపు ఒక్కడే వెళ్ళాడు. యోసేపు ఆశాన్యతను చేసుకున్నాడు పెళ్ళి. తర్వాత ఆయనకి మనీషా, ఎఫ్రాయిం 2 పిల్లలు పుట్టారు. మొత్తం ఎంతమంది అయ్యారు ఆయన ఫ్యామిలీ? 4 అయ్యారు. 4 అయిన తర్వాత ఈ యొక్క యోసేపు యొక్క తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముల యొక్క ఫ్యామిలీ కలిసి 66 మంది వెళ్ళారు. 66ను 4 ఎంత? 70 మంది అయ్యారు. ఈ 70 మంది 20 లక్షలుగా బయటకు వచ్చారు. ఎన్ని లక్షలు అంట? 70 నెంబర్స్ అక్కడికి పోయి 400 ఇయర్స్, ఎన్ని సంవత్సరాలంట? 400 సంవత్సరాలకి 70 మంది కలిసి 20 లక్షలు అయ్యారు. ఎన్ని లక్షలు అంట? 20 లక్షల మంది అయ్యారు. 400 సంవత్సరాలకి 70 మంది కలిసి 20 లక్షల మంది అయ్యారు. ఆ 20 లక్షల మందిలో అక్కడ మనష్షే ఉన్నాడు, ఎఫ్రాయిం ఉన్నాడు అన్నమాట. అయితే ఈ మనష్షే, ఎఫ్రాయిము దేవునికి ఇష్టమైన బిడ్డలు. ఈ ఎఫ్రాయిం మనష్షేను మనం చూసినట్లయితే కనుక యోసేపు గోత్రాన్ని ఏమో మనష్షేకి ఇచ్చేశాడు. ఎఫ్రాయింకి ఎవరు గోత్రం ఇచ్చాడు దేవుడు? రూబేను గోత్రం ఎత్తేసాడు. ఎవరు గోత్రం అంట? రూబేను దేవుని మాట వినలేదు కాబట్టి, మంచివాడు కాదు కాబట్టి రూబేను గోత్రం ఏం చేస్తారు? ఎఫ్రాయింకే ఇచ్చేశారు. కాబట్టి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క ఎఫ్రాయిం అంటే దేవుడికి చాలా ఇష్టము. అందుకని దేవుడు ఎఫ్రాయిం గురించి మాట్లాడుతున్నాడు. 3వ వాక్యం ఏమంటున్నాడు? ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వాడిని కౌగిలించుకున్న వాడును నేనే. అంటే ఇక్కడ కుడి చేత్తో దేవుడు పట్టుకుంటున్నాడు. ఎలా పట్టుకున్నాడంట? మీరు రోడ్డు మీద పిల్లలను పట్టుకెళ్తే, ఎక్కడైనా బజారు పట్టుకెళ్తే ఏ చేత్తో పట్టుకుంటారు చెప్పండి? కుడి చేత్తోనే పట్టుకుంటారు కదా. కుడి చేత్తో భద్రంగా పట్టుకున్నాం. వాడు ఎక్కడ వెళ్ళిపోతాడో, వాడికి ఏమైనా జరిగిద్దో అని చెప్పి గట్టి ఏం చేస్తాం మనము? పట్టుకున్నాం. పెళ్లి చేసేటప్పుడు కూడా భార్య భర్తలకి చేతులు చేయేస్తారు. ఎడం చేయేస్తారా, కుడి చేస్తారా చెప్పండి? ఎడం చేయ, కుడి చేయ? కుడి చేయనే పెడతారు. అట్లా అన్నిట్లో కూడా ఏం చేస్తారు? దక్షిణ హస్తం అంటారు. దీన్ని ఏ హస్తం అంట? దక్షిణ హస్తం అంటారు. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్నాం, దేవుడైతే తన పిల్లల్ని చెయ్యి పట్టుకొని నడక నేర్పిస్తాడు. అంటే ఒక తండ్రి తన బిడ్డకి ఏ విధంగా పట్టుకొని నడక నేర్పిస్తాడో అలాగే దేవుడు మనకి ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నడవలసిన మార్గాల్ని ఆత్మచేత దేవుడు మనం నడిపిస్తూ అని ఏం చేస్తాడు? తన హస్తంతో మన ఈ లోకంలో నడిపిస్తాడు. ఈ లోకంలో సాతాను ఉంది, ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో వ్యాధి ఉంది, ఈ లోకంలో మరణం ఉంది, ఈ లోకంలో ఎన్నో అపాయాలు, నాశనాలు ఉన్నాయి. వీటన్నిటిలోంచి తప్పించి దేవుడు ఏం చేస్తాడంటే జాగ్రత్తగా మనల్ని ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఇంట్లో వరకే చూస్తారు, కానీ దేవుడైతే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటాడు. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును, నిన్ను కాపాడేవాడు కొనకుడు నిద్ర. అంటే ఎనీ టైం, ఆల్ టైం దేవుడు మనతో ఉన్నాడు. తల్లిదండ్రులు ఎక్కడుంటారు? ఇంట్లో ఉంటారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగిన ఫోన్ వస్తుంది, మీకు యాక్సిడెంట్ అయింది మీ ఇంట్లో వాళ్ళకి అని చెప్పి. కానీ అలా కాదు, దేవుడైతే ఎనీ టైం ఎక్కడున్నా, ఎనీ ప్లేస్, ఏ స్థలంలో ఉన్నా దేవుడు మనతో ఉంటాడని చెప్పేసి మనం చదువుచున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు?
ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు నుంచి ఎవరు నడిపించుకొచ్చారంటే వాళ్ళని? దేవుడే స్వయంగా ముందు వెనక దేవదూతల నుంచి దేవుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండి వాళ్ళందరిని బయటికి తీసుకొని వచ్చాడు. దేవుడు ఎక్కువగా ఎఫ్రాయిముని ప్రేమించాడు కాబట్టి ఎఫ్రాయిము అని పేరుకి అర్థము అభివృద్ధి పొందుట. ఏమంట? ఎఫ్రాయిం అంటే ఏంటంట? అభివృద్ధి పొందుట. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఎఫ్రాయిముని ప్రేమించి ఎఫ్రాయిం యొక్క జీవితంలో ఒక ఫలించేవాడిగా చేసేటట్లుగా మనం చదువుతున్నాం. అందుకనే ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే దేవుడైతే ఎఫ్రాయిముని ఎంతగానో ఆయన ఫలింపజేసి ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. అందుకని మనం కూడా మన యొక్క జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన ఒక దేవుని బిడ్డలుగా ఉండాలని చెప్పేసి దేవుడు మనల్ని కోరుచున్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే ప్రతి మనిషి యొక్క జీవితం కూడా ఎఫ్రాయిము ఎలా ఫలించి అభివృద్ధి పొందాడో అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే ఫలించి అభివృద్ధి పొందాలి. చాలామంది మనం చూస్తున్నాము ఎలాంటి ఆశీర్వాదం లేనివారుగా, ఎలాంటి అభివృద్ధి లేనివారుగా ఎన్నో కుటుంబాలు మనం చూసినప్పుడు ఎటువంటి సంతోషం సమాధానం లేనివారుగా కనపడుతున్నారు. కానీ మనం అలా కాదండి. దేవునికి సన్నిధిలో ప్రతిరోజు కూడా ఎదుగుదల ఉండాలి. ఒక చెట్టు నాటితే మనం ఏం చేస్తాం? రోజు నీళ్లు పోసినట్టు ఏం చేస్తాం? మనం ఎదుగుతుందా లేదా అని మనం చూస్తాం. ఏం చేస్తామంట? ఎదుగుతుందా లేదా అని దాన్ని ఏం చేస్తాము? ప్రతిరోజు మనము చూస్తాం. మేము కూడా చర్చి పైన ఒక 20 కుండీలు, ఒక 20-25 కుండీలు తీసుకొచ్చి పెట్టి చెట్లు వేద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ సరే కూరగాయ మొక్కలు వేద్దాము, ఆకుకూరలు వేద్దామని చెప్పేసి వేసాము. బాగానే వచ్చినాయి. ఇక వర్షం స్టార్ట్ అయింది. 2 నెలలు వర్షం, అన్నీ మురిగిపోయినాయి. మొత్తం తెగుళ్ళు వచ్చేసి నాశనం అయిపోయింది. సరే అయిపోయిన తర్వాత మళ్ళీ వేసి మళ్ళీ రెడీ చేసి శుభ్రంగా ఆకుకూరలు వస్తున్నాయి, కూరగాయలు వస్తున్నాయి. ఇప్పుడు కోతులు వచ్చి తినేసిపోతున్నాయి. మేము కష్టపడి కింద నుంచి పైకి ఎక్కి నీళ్లు పోసి శుభ్రం చేసి వస్తే కోతులు ఏం చేస్తున్నాయి? ఆకుకూరలు తినేసిపోయినాయి. మరి దారుణంగా టమాటాలు అన్నీ తినేస్తున్నాయి, కాయలు. ఆఖరికి చుక్కకూర, ఇంత కూర బాగా వచ్చింది ఇంత, అది కూడా మొత్తం తినేసిపోయిన కోతులు. ఆకుకూర కూడా తినేసిపోతున్నాయి. అది ఎక్కడ ఏం దొరకక మేము రోజు చూస్తాం వెళ్ళి పచ్చిమిరపకాయలు ఎన్ని కాసినాయి, వంకాయలు ఎన్ని కాసినాయి, టమాటా ఎన్ని కాసినాయి, ఇలా ఏం చేస్తాం ప్రతిరోజు బెండకాయలు అన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత చూస్తే ఏమైంది? కోతి అలవాటు పడి ఇక పద్దాక వచ్చేసి కాయలు అన్నీ తుంచేసి ఆకులు కూడా తినేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మాకు ఎలా ఉంది? చాలా బాధగా ఉంది. అయ్యో ఈ నాశనం చేసేస్తాని ఇక మానేద్దామా, నీళ్లు పోయటం చేయటం అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ మనసు ఒప్పుకోవట్లేదు. ఏదో ఒకటి మనం పెట్టుకోవాలి శుభ్రంగా, నేచురల్గా. అదేమో ఆర్గానిక్ అంటారు. అట్లా మంచిగా తింటే మంచిదని ఆశ. ఇప్పుడు దాన్ని పాడైపోతుంది, చాలా బాధ ఉంది. అట్లనే దేవుడు మనం ఫలించాలని చూస్తాడు. సాతాను వచ్చి మనల్ని ముట్టుకుంటే ఆయన ఊరుకుంటాడా? చెప్పండి. అందుకని ఏం చేస్తాను? చేతితో కాపాడుతున్నాడు. ఏంటంట? చేతితో దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతుంది. అందుకని దేవుని బిడ్డలైన మనము మనకి జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఒక ఫలించే ఒక దేవుని బిడ్డలుగా మనం కనపడాలి. ఎంతోమంది జీవితాల్లో మనం చూసినట్లయితే ఫలించలేని జీవితాలు కనపడుతున్నాయి. కానీ మన జీవితం అయితే కనుక ఎప్పుడు ఫలించే జీవితంగా, అభివృద్ధి పొందే జీవితంగా, ఆశీర్వాదకరమైన జీవితంగా మనము కనపడాలి. అనేకులు మనం చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం లేని వారుగా కనపడుతున్నారు. అయితే మనం మాత్రము ఆశీర్వాదం ఉండాలి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేనతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. ఇక్కడ దేవుడు తప్పక నేనతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఇర్మియాతో దేవుడు ఎఫ్రాయిం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. దేవుడు ఏమని పిలుస్తాడు? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ఇంట్లో మనం 2-3 పిల్లలు ఉంటే ఏం చేస్తాము? ఎవరో ఒకరు ఎక్కువగా మనకి ఇష్టంగా ఉంటారు, ఎవరో ఒకరు బాగా ముద్దుగా ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎక్కువగా మనం ఏం చేస్తాం? ఇష్టపడి వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తాం. వాళ్ళని ఎక్కువగా ముద్దు పెట్టుకొని నా ముద్దు బిడ్డ అని చెప్పేసి వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తుంటాం. కాబట్టి దేవుడు కూడా 12 గోత్రాలు ఉంటే 12 గోత్రాలు ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? చెప్పండి. ఎఫ్రాయిముని ప్రేమించాడు. చెప్పండి అందరూ. ఎఫ్రాయిము ఫలించేవాడిగా ఉన్నాడు, దేవునికి ముద్దు బిడ్డగా ఉన్నాడు, దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. శిష్యుల్లో 12 మంది ఉన్నారు. 12 మంది దేవుడికి ఎవరంటే ఇష్టమో? యోహాను. యోహాను అందరికంటే పెద్దోడా చిన్నోడా?
ఏమి తెలియదు మీ అందరికీ. మీకు అసలు ఏం చేయాలంటే బైబిల్ సెమినార్ పెట్టాలి. సెమినార్ పెట్టి అన్నీ ఏం చేయాలి, నేర్పించాలి మీకు ఆదికాండం నుంచి. ఎఫ్రాయిము చిన్నోడు అందరికంటే. ఎవరంట? ఎఫ్రాయిం ఎవరంటే అందరికి మనీషా తర్వాత ఎఫ్రాయిం వచ్చాడు కదా. అందరికంటే చిన్నవాడు ఎవరు? ఎఫ్రాయిము. అట్లే శిష్యులు అందరికంటే చిన్నవాడు ఎవరు? యోహాను. యోహాను చిన్నవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. దావీదు ఎవరు? అందరికంటే పెద్దవాడు చిన్నవాడా? చెప్పండి. దావీదు అందరికంటే ఎవరంట? చిన్నవాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఎందుకని? ఎక్కువ ముద్దుగా ఉంటారని చెప్పేసి. అవునా కాదా? అలాగనే సంఘంలో కూడా సేవకుల గురించి కూడా ఒక మాట చెప్తాను. సేవకులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకరిని ప్రేమిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ వ్యక్తి కొంతకాలం అయిన తర్వాత ఆ బిడ్డ పెద్దవాడు అయిన తర్వాత ఆత్మీయ జీవితంలో మళ్ళీ కొత్తగా ఎవరు వస్తారో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తుడు ఏం చేస్తారంటే పెద్దవాడు అయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇంకో వ్యక్తి ఎవరు వస్తే వాళ్ళని ప్రేమిస్తారు. దీనికి అర్థం ఏంటంటే ఫస్ట్ పెద్ద బిడ్డని ప్రేమిస్తారు. ఆ తర్వాత వాడు పెద్దవాడు అయిన తర్వాత చిన్నోడు పుడతాడు. అప్పుడు ఎవరిని ప్రేమిస్తారు? చిన్నోడిని ప్రేమిస్తారు. తర్వాత మళ్ళీ వాడి తర్వాత మూడోవాడు వచ్చాడు. అప్పుడు ఎవరిని ప్రేమిస్తారు? మళ్ళీ చిన్నోడిని ప్రేమిస్తారు కదా. అంటే సంఘంలో ఎట్లా అంటే ఎల్లప్పుడూ కూడా ఒక పెద్దవాళ్ళని ప్రేమించిన సేవకులు కూడా ఎవరు కొత్తగా వచ్చారో, ఎవరు చిన్న బిడ్డలుగా ఆత్మీయ స్థితి ఉన్నారో వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు. ఎందుకంటే వాళ్ళు బలపరచాలని. అంటే వాళ్ళు ఎంత ఇస్తారని కాదు. అర్థం వాళ్ళకి కొత్తగా వస్తారు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి అన్నీ నేర్పించాలి. ఇప్పుడు పాత్రలన్నీ అన్నీ తెలిసిపోయింది, ఇంకా వాళ్ళు పక్కన పెట్టడమే. వాళ్ళు ఆటోమేటిక్గా ఎదుగుతుంటారు కదా. అలాగనే దేవుని బిడ్డలు మనము చిన్న బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు చెప్పాడు, మీరు చిన్న బిడ్డలుగా ఉంటేనే పరలోక రాజ్యంలో మీరు ఉంటారు. అంటే తగ్గింపు జీవితం. ఏ జీవితం అంట? తగ్గింపు జీవితం మనకి ఉండాలి. తగ్గింపు ఉన్నప్పుడే మనం ఫలిస్తాం. అంటే ఏంటి? తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. అంటే ఎవరైతే చిన్నవాడిగా తగ్గించుకున్నారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. కాబట్టి ఇక్కడ ఎఫ్రాయిము గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడువుకున్నది, అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణిస్తాను. అంటే ఏంటి? తన తప్పులు చేసినప్పుడు నాకు చాలా వేదనగా ఉంది, అయినా సరే తను ఏం చేస్తాను? నేను కరుణిస్తాను అన్నాడు. కాబట్టి దేవుడు మనం చేసే తప్పుల్ని చూసి మనల్ని నాశనం చేయాలంటే మనం ఎవరు కూడా ఉండం భూమి మీద. నశించిపోవచ్చుని వ్యతిరక్షించడానికి వచ్చాడు కానీ నాశనం చేయడానికి దేవుడు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఎఫ్రాయిము తప్పులు చేసినప్పుడు ఒక పక్కన ముద్దు బిడ్డ, ఒక పక్కన ఇష్టమైన కుమారుడు, అయినా కూడా అతను ఏమున్నాయంట? తప్పులు ఉన్నాయి. ఏమున్నాయంట? తప్పులు ఉన్నప్పుడు దేవుడు చాలా వేదనగా ఉంటుంది. ఇప్పుడు ఒక తల్లికి తన బిడ్డ తప్పు చేస్తే వేదన పడద్దా, సంతోషపడద్దా? చెప్పండి. తప్పు చేస్తే వేదన పడితే సంతోషపడుద్దా? మొన్న ఒక ఊరిలో వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసాడు ఒక ఆయన. పెళ్లి చేసిన తర్వాత అక్కడ గొడవ అయిన తర్వాత వాళ్ళు మీ అమ్మాయి మాకు వద్దని చెప్పారంట. ఈయన ఏం చేశాడంటే వీళ్ళ ఊర్లో ఉన్న 100 మందిని తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని ఒక పెద్ద బండిలో ఎక్కించి ఊరేగించి ఇంటికి తీసుకొస్తున్నాడు. ఏం చేసిందంటాం ఘనకార్యం? కాపురం చేయనందుకు వాళ్ళ తండ్రి ఏం చేశాడు? తప్పు చేస్తే ఊరేగించి తీసుకుని వస్తున్నాడు. ఎక్కడికి? పుట్టింటి పట్టుకొస్తున్నాడు. అంటే తండ్రులు ఎట్లా ఈ దినాన్న బిడ్డను సరిచేసే వాళ్ళుగా లేరు, సర్వనాశనం చేసేవాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసి కూతురు కాపరం నిలబెట్టే వాళ్ళుగా లేరు ఈ రోజుల్లో. కూతురు కాపరాన్ని చెడగొట్టేవాళ్ళుగా కనబడుతున్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఆ బిడ్డ కాపురం చేయకపోతే పోయి బుద్ధి చెప్పి మంచిగా ఉండమ్మా అని చెప్పాలని పోయి ఊరేగించి తీసుకొస్తున్నాడు కూతుర్ని. ఎక్కడికి? ఇంటికి. ఇట్లా ఉన్నారు ఈ దినాల్లో చూస్తుంటే. దేవుని బిడ్డను మనము గద్దించాలి, శిక్షించాలి, బుద్ధి చెప్పాలి. గారాబం చేసి ఆ బిడ్డను నాశనం చేయకూడదు. చెప్పండి అందరూ. ఏం చేయకూడదంట? చిన్నప్పటి నుంచి ఏం చేయాలంట? గద్దించాలి, శిక్షించాలి, బుద్ధి చెప్పాలి. కానీ గారాబం చేసి వాళ్ళని ఏం చేయకూడదు? మనము నాశనం చేయకూడదు. దేవుడికి ఎఫ్రాయిము అంటే ఇష్టమే. అదే సమయాన్న ఆయన ఏం చేస్తున్నాడు? చేయి పట్టుకొని నడక నేర్పించాడు, కౌగిలించుకున్నాడు. అంటే ఏంటి? అంటే ప్రేమించాడు ఆయన. చేయి పట్టుకోవడం మాత్రమే కాదు, ప్రేమించి హత్తుకొని అతను కౌగిలించుకొని గుండెలో పెట్టుకొని అతన్ని ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి కనానికి దేవుడు నడిపించాడు. అయినప్పుడు కూడా ఎఫ్రాయిము అంటే చాలా ముద్దు బిడ్డ, ఇష్టమైన వాడు. కానీ అతను తప్పులు ఉన్నప్పుడు చాలా వేదన కలుగుతుంది. అయినా కూడా అతని మీద నాకు జ్ఞాపకం వస్తుంది. ఏ జ్ఞాపకం అది? అతన్ని ఫలింప చేస్తాను వాగ్దానం చేస్తుందా?
అతను నేను నాశనం చేయను అనే ఒక జ్ఞాపకం దేవుడికి వస్తుంది. ఇశ్రాయేలీ ప్రజల్ని నాశనం చేయడానికి ఎన్నో సందర్భాలు వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చకపోతే నేను తప్పుడు వాడిని అయిపోతానని దేవుడు వాళ్ళకిచ్చిన వాగ్దానం కోసం వీళ్ళని భరించుకుంటూ సహించుకుంటూ ఇశ్రాయేలీ ప్రజల ప్రయాణంలో దేవుడు ముందుగా వచ్చిన్నాడు. అందుకని దినాన్న మనం ఇలా ఉన్నాంటే మన గొప్పతనం కాదు, మన తల్లిదండ్రులు గొప్పతనం, మన తల్లిదండ్రులకి దేవుడు చేసే వాగ్దానము గొప్పతనం. వారి బట్టి మనం నశించిపోకుండా కనబడుచున్నాం. కాబట్టి ఎఫ్రాయిం అంటే దేవుని ఇష్టమే, కానీ అతను చేసిన తప్పులు ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? క్షమిస్తున్నాడా? శిక్షిస్తున్నాడా? క్షమిస్తున్నాడు. ఏం చేస్తాడంట? క్షమిస్తున్నట్లుగా రాత్రి కూడా ఒక వాక్యం చెప్పా, కనిపెట్టుకోవట్లేదు. ఏం చెప్పా నేను? ఏం చెప్పానమ్మా? వచ్చావా? మర్చిపోయారు అంతా. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నా పెనిమిటి అంటున్నాడు, నేను నీ పెనిమిటిని అంటున్నాడు, నువ్వు నా భార్య అంటున్నాడు. నువ్వు తప్పులు చేసావు, అయినా కూడా నేను శిక్షిస్తాను, క్షమిస్తాను నిన్ను, మరలా నేను నీకు నూతన జీవితాన్ని ఇస్తాను, నూతన గుండె, నూతన హృదయాన్ని ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు మనిషిని నాశనాలు కోరుకోడు, కానీ మనిషిని మంచిగా చేయాలని కోరుచున్నాడు. ఇది హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదవండి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పాపం వలన కూలిపోయారు. ఏమైపోయారంట? పాపం వలన ఏమయ్యారంటే వాళ్ళు కూలిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణానికి వెళ్ళారు. ఎక్కడికారంట? హాయి పట్టణానికి వెళ్ళి 3000 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే, ఎరుకో పట్టణంలో దేవుడు శాపగ్రస్తమైంది ఏది తీసుకోవద్దని చెప్తే హాకాన్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? షీనారు తీసుకున్నాడు. షీనారు తీసుకొని హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు ఏంటంట, 3000 మంది చనిపోయారు. కారణం ఏంటి? వీళ్ళు చేసిన పాపము. అలాగే పాపం వల్ల కూలిపోయారు. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం వల్ల కూలిపోయారు. అయితే నీవు మా పాపాలన్నీ పరిహరించమని దేవునికి ప్రార్థన చేయమని చెప్పాడు. 5వ వాక్యం ఏమని రాస్తుంది? చెట్టునకు మంచున్నట్లుగా నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతం దాని వేళ్ళు తన్నట్లు వారు తమ వేలును తన్నుదురు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల గురించి, ఎఫ్రాయిం గురించి రాసిన ఈ వాక్యాలు ఇవన్నీ కూడా. అందుకని మనం కూడా తప్పు చేసినప్పుడు దేవుని సందుకు వచ్చి మనం ఏం చేయాలంటే క్షమాపణ అడగాలి. అంతేగాని తప్పు చేస్తాం కదా అని చర్చి మానేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు, మేము తప్పు చేస్తాం కాబట్టి చర్చికి రాలేము, చర్చికి రాలేము, మేము మంచిగా వాక్యం వినలేము, అభిషేకం పొందలేము, లేకుంటే ఆశీర్వాదం మేము పొందలేని చెప్పి చాలామంది వెనకడిపోతున్నారు. దేవుని చిత్తం ఈ నెల ఆఖరిలో మనకి 30వ తారీఖు 1వ తారీఖు ఏంటంటే మనకి 30వ తారీఖు 1వ తారీఖు ఈ నెల చివరిలో 28 నెల 28 1వ తారీఖు 2 రోజులు ఉపవాస ప్రార్థనలు మనకి గుర్తుపెట్టుకోండి. 2వ తారీఖు మనకి బల్లారది ఉంటుంది. 2 నెలలకు వస్తారు కదా మనకు జరిగేది. జనవరిలో అయిపోయింది కాబట్టి మళ్ళీ మార్చిలో ఉంటుంది అనమాట. కాబట్టి మనం బల్లారది వచ్చినప్పుడు ఏం చేస్తారు? బల్లారదికి రావడానికి ఇష్టపట్ల, జీవితం సరిలేదు, తప్పు చేశాము, అందుకని నేను ఉపవాసం ఉండను, కూటానికి రాను, బల్లాల్లో పాలు గుంపులు పొందను అని ఏం చేస్తారంటే వాళ్ళే తీర్మానం చేసుకుని రావటం మానేస్తారు. అలా కాదు, దేవుని సందుకు వచ్చి మన తప్పులు ఒప్పుకొని దేవునికి క్షమాపణ అడిగి మన పాపాలు విడిచిపెట్టి మనం పరిశుద్ధపరచబడి దేవునిలో మరలా ఏం చేయాలి? నూతన జీవితాన్ని ప్రారంభించాలి. దేవుడు ఏమన్నాడు? పాతవి గతించిన సమస్తము క్రొత్తమైన. పాత ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తాడు. తీసేసి ఏం చేస్తాడు? మనల్ని క్రొత్తగా మనల్ని మారుస్తాడు. అందుకని ఇక్కడ ఎఫ్రాయిముని దేవుడు ఫలింపజేసేవాడుగా దేవుడు ఉన్నాడా? నాశనం చేసేవాడుగా ఉన్నాడా? చెప్పండి. మనిషి జీవితంలో ఏదైనా ఒక బలహీనత వచ్చినప్పుడు దేవుడు నాశనం చేస్తాడా? ఫలింపజేస్తాడా? ఫలింపజేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవునికి సన్నిధిలో దేవుడు మనకు ఒక పునర్జన్మని, నూతన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడతాడు. కాబట్టి మన అందరం కూడా దేవుణ్ణి ప్రేమించాలి. చెప్పండి అందరూ. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, కౌగులించుకున్నాడు. అంటే ఏంటి? హత్తుకొని మనల్ని ఏం చేస్తాడంట? ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తాడంట? ప్రేమిస్తున్నాడు. మనకు బాగా ఇష్టమైతే ఆ బిడ్డని ఏం చేస్తాం? పైకి ఎత్తుకొని మనం కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటాం.
కదా. అలాగనే దేవుడు మనల్ని ద్వేషించేవాడు కాదు. దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ప్రేమించేవాడు మాత్రమే. దేవుడు ద్వేషించేవాడు ఈ భూమి మీద ఒక్కరోడు ఈరోజు ఉండేవాళ్ళు కాదు. దేవుడు ప్రేమించబట్టి ఈ దినాన్ని మనం భూమి మీద ఉన్నాం. అందుకని దేవుని చేత మనము ప్రేమించబడాలా, ద్వేషించబడాలా చెప్పండి మీరే చెప్పండి. దేవుడిని మనం ప్రేమించాలి. విన్నారా, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించును. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి యేసుక్రీస్తుని మన కొరకు బలిగా అర్పించాకి ఈ లోకానికి పంపించి మన పాపాలు, శాపాలు, దోషాలు అన్నీ తీసిడానికి యేసుడు కల్వారి యొక్క శిలువలు ఏమయ్యాడంటే మరణాన్ని పొందాడు. అందుకని మన అందరం కూడా దేవుడిని మాత్రం ప్రేమించాలి. లోక ప్రేమ మనలో ఉండకూడదు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం మనం చదివితే, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించేలా తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు అని మనం చదువుతున్నాం. ఎవరి ప్రేమ ఉండదంట? దేవుని ప్రేమ మనలో ఉండదు, తండ్రి ప్రేమ. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే మన అందరిలో కూడా లోక ప్రేమ ఉండాలా, దేవుని ప్రేమ ఉండాలా చెప్పండి. దేవుని ప్రేమ ఉండాలి. లోక ప్రేమలో టెంపరవరీ. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించేది, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమించేది తాత్కాలికం. ఒక భార్యని భర్త, భర్తని భార్య ప్రేమించేది తాత్కాలికం. తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించేది, పిల్లల తల్లిదండ్రులు ప్రేమించేది ఒక తాత్కాలికం. ఈ దినాల్లో మొన్న విజయవాడలో ఒకళ్ళు నాకు చెప్తున్నారు, తల్లిదండ్రులని చూడకుండా ఏం చేస్తారంట, తీసుకెళ్ళి ఊరు బయట వదిలేసి వస్తున్నారంట. ఏం చేస్తారంట, ముసలి వాళ్ళని చూడకుండా ఏం చేస్తారంట, ఊరు బయట వదిలేసి వస్తున్నారంట. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ దినాల్లో ఒకరికొకరు భారం అయిపోతున్నారు. విన్నారా, మా కుటుంబం మాకు కష్టం ఉంది, మా భార్య పిల్ల మాకు కష్టం ఉంది, మిమ్మల్ని ఎక్కడ పెంచేది మేము అని చెప్పేసి ఏం చేస్తారు, వాళ్ళు చూడట్లేదు. కాబట్టి ఇట్లా చూసినట్లయితే మనుషుల ప్రేమలన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. మనుషుల ప్రేమలు ఆవిరైపోతున్నాయి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కానీ కాదు. అందుకని లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా చెప్పండి, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎందుకంటే అవి ప్రేమిస్తే దేవుని ప్రేమల్లో ఉండదు. అని దినాల్లో చూడండి, మనుషులు ఏదో ఒక హ్యాబిట్, ఏదో ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటుకి బానిస అయిపోయిన తర్వాత ఇక దేవుని దగ్గర రాలేరు, ప్రార్థించలేరు, దేవుని అడగడానికి వీలు కానీ కాదు. అని ఏ చెడు అలవాటు అయితే మనలో ఉందో దాన్ని వదిలిపెట్టేసి దేవుని ఏం చేయాలంటే మనము ప్రేమించాలి. ఈ దినాల్లో దేవుని ప్రేమించేవాళ్ళు తగ్గిపోయారు, మందిరానికి ప్రేమించేవారు తగ్గిపోయారు, ఉపవాస ప్రార్థన ప్రేమించేవారు తగ్గిపోయారు, అభిషేకాన్ని ప్రేమించేవారు తగ్గిపోయారు, సంఘంలో ప్రవచనాలు వరాలు కలిగిన వారు తగ్గిపోయారు, వాక్యానుసారి జీవించేవారు తగ్గిపోయారు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే అనేకులు కూడా బలహీనలుగా అయిపోతున్నారు. దేవుని ప్రేమ మనుషుల్లో కనపడటం లేదు. అందుకని మన యొక్క జీవితంలో దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే కనుక అది మంచిది. దేవుని ప్రేమ లేకుండా లోక ప్రేమ ఉన్నట్లయితే దేవుని ప్రేమ మనలో ఉండదు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఏం చేయాలంటే పరిపూర్ణంగా ఉండాలి. ఎలా ఉండాలంట చెప్పండి. దేవుని ప్రేమ పరిపూర్ణ ఉండాలంటే మనలో ఏముండాలంట, చెడుతనం అనేది ఉండకూడదు. చెప్పండి అందరూ. చెడుతనం ఉంటే దేవుని ప్రేమ మనలో ఉంటుందా? చెడుతనం ఉంటే దేవుని ప్రేమ మనలో ఉండదు. దేవుని ప్రేమ మనలో ఉండాలంటే ఏముండకూడదు, చెడుతనం అనేది మనలో ఉండకూడదు. అందుకని మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును, బ్రతికించువాడు నేనే, గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడు నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడు లేడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, నేనే మృతి నొందించువాడిని, నేనే బ్రతికించువాడిని, నేనే గాయపరచువాడిని, నేనే స్వస్థపరచువాడిని, నా చేతుల నుంచి ఎవడు విడిపించలేడు. అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే దేవుడే గాయపరుస్తున్నాడు. ఎందుకు గాయపరుస్తున్నాడు? మనిషిలో ఉన్న చెడుతనం పోవాలంటే ఏం చేయాలంట?
చెప్పండి. గాయపరచాలి. ఇప్పుడు ఒక మనిషికి దెబ్బ తగిలిందనుకోండి, దెబ్బ తగిలిన తర్వాత ఏం చేయాలి మనం? నర్సులు, డాక్టర్లు ఏం చెప్తారు? గట్టిగా ప్రెస్ చేసి బాగా డ్రెస్సింగ్ చేయాలి. అప్పుడు అందులో చీమి, కుళ్ళంతా బయటకొస్తది. లేకంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఆ కాళ్ళంతా కూడా డ్యామేజ్ అయిపోద్దని చెప్పి గట్టిగా నొక్కుతారు. కానీ నొక్కినప్పుడు ఎలా ఉంటది? మనకి చాలా బాధగానే ఉంటది. కానీ నొక్కిన తర్వాత ఏమైద్దంట? చాలా బాగుంటది. అలాగనే మన జీవితంలో దేవుడు మనల్ని గాయపరిచేది ఎందుకంటే మనల్ని చంపేయడానికి కాదు. దేనికి గాయపరుస్తున్నాడు? చెప్పండి. మనన్న చెడుతనాన్ని తీసివేయడానికే. నేను గాయపరచువాడిని, నేనే గాయాలు కడతా అన్నాడు కదా! కాబట్టి దేవుడు మనిషిని ఎందుకు గాయపరుస్తాడంటే, మనల్ని చెడుతనాన్ని తొలగించడానికి ఏం చేస్తాడంట? గాయపరిచి ఆ చెడుతనం మనలోంచి తీసివేస్తాడు. ఎందుకని? దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి, మన నాశనం అవ్వడం ఇష్టం లేదు కాబట్టి, మనల్ని గాయపరిచే చెడుతనాన్ని తీస్తున్నాడు. అది వాడు పోతే పోని, వాడి పాపం నాడు నాశనం అవ్వనని దేవుడు ప్రేమించకుండా వదిలేసి మనం బాగుపడటానికి వీలు కానే కాదు. సామెతల గ్రంథము 20 అధ్యాయం 30 వాక్యం మీరు చదివితే అక్కడ స్పష్టంగా రాస్తుంది. సామెతల గ్రంథము 20 అధ్యాయం 30 వాక్యాన్ని చదువుకుందాం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. గాయములు చేసే దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనాన్ని తొలగిస్తాయంట. ఎప్పుడైతే ఆ గాయం మనకు తగులుతుందో దేవుడి వలన అది అంతరంగంలోకి వెళ్దండి. ఎక్కడికి వెళ్దండి? ఇప్పుడు ఎక్కడన్నా గాయం మనకి చేతికి తగిలితే చెయ్యి వరకే ఉండదు, కాలుకి తగిలితే కాలు వరకే ఉండదు. కానీ దేవుడు చేసే గాయం ఎక్కడికి వెళ్దంట? అంతరంగంలోకి వెళ్ళి మన హృదయంలోను, మన మనసులోను, మన ఆత్మలో ఉన్న చెడుతనం అంతా బయటికి తీసుకొస్తాడు. అందుకని మనకి బయటికి రావాలా వద్దా చెడుతనము? చెడుతనం రావాలంటే మనకి ఏం జరగాలి? గాయం జరగాలి. గాయం జరగాలంటే ఏం చేయాలి? దేవుడు మనల్ని ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన మనల్ని గాయపరిచి మన చెడుతనం తొలగిస్తాడు. దేవుడు ప్రేమించకపోతే నాకెందుకు, వాడు ఎలా పోతే నాకెందుకు అనుకుంటే, దేవుడు మనల్ని ప్రేమించకపోతే గాయము చేయడు, చెడుతనం బయటికే రాదు. మనకి ఎలాంటి రక్షణ అనేది ఉండదు. అందుకని మనందరికి కూడా దేవుడు ఎల్లప్పుడూ మనల్ని గాయపరిచి మనలో చెడుతనం తీయాలా వద్దా చెప్పండి? గాయపరిచి దేవుడు ఏం చేయాలంట? చెడుతనాన్ని బయటికి తీసేయాలి. అందుకని మనం ఎప్పుడు కూడా మన జీవితంలో చెడుతనాన్ని దాచుకోవాలా తొలగించాలా? చెప్పండి అందరూ. చెడుతనం తొలగించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని విని, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం ఏం చేయాలంట? జీవించి దాని ప్రకారం మన స్వభావాన్ని, మన అలవాటుల్ని, మన ప్రవక్తని, మన క్రియల్ని ఏం చేయాలంటే మార్చుకోవాలి. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను అంటే అలా కుదరదు. మనలో ఏం రావాలంట? రాత్రి చెప్పిన వాక్యం, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే పాపం చేసి వాళ్ళు మారకపోయేసరికి దేవుడే తన మార్చుకొని ఏం చేస్తాడంటే వాళ్ళని క్షమిస్తున్నాను, ఇక వాళ్ళ పాపాలు జ్ఞాపకం చేసుకోను, వాళ్ళకి నూతన గుండెని, నూతన ఆత్మని, నూతన హృదయం అని చెప్పి అక్కడ వాళ్ళు మారకపోయినా దేవుడు మారాడంట. ఎవరు మారారంట? వాళ్ళు మారలే. ఎవరు మారారు? దేవుడు. ఈ దినాల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రుల మాట వింటలేదు, తల్లిదండ్రులే మారాల్సి వస్తుంది. సర్లే వాళ్ళు ఇలాగే ఉన్నారు, ఇక మనమే మార్చుకుందాం, పద్దాక మనం తిట్టి కొట్టి ఏం ప్రయోజనం చెప్పి తల్లిదండ్రులు మార్చుకున్నాం. అలా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని కొట్టినప్పుడు ఏం చేయాలి? మనము అప్పగించుకోవాలి. చెప్పండి అందరూ. బైబిల్ రాస్తుంది, తన పసిపిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడు అంట. ఎందుకని? కొడితే ఏమైద్ది? చెడుతున్నది బయటికి వస్తుంది. కాబట్టి పిల్లలైనా సరే మనం ఏం చేయాలంటే తప్పు చేసేప్పుడు వెంటనే ఏం చేయాలి? కొట్టి మనం ఏం చేయాలంటే తప్పుని సరిచేయాలి. లేకుంటే మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తాడు. ఒకసారి మనం కొట్టి తప్పు చేసేప్పుడు సరి చేస్తే రెండోసారి ఆ తప్పుని చేయడు. అందుకని సామెతల గ్రంథము ఇంకొక వాక్యం మనం చదివినట్లయితే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5-6 వాక్యం చూడండి. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఇక్కడ మనం చదువుచున్నాము, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుటే మేలు. ఇక్కడ మనం చూసినట్లయితే లోపల ప్రేమిస్తారు కానీ బహిరంగంగా గద్దించరు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? లోపల ప్రేమించే దానికంటే కూడా గద్దించేవాడే మంచిదంట మనకి. కానీ ఈ దినాల్లో మనము ఏదన్నా ముఖమే చెప్తే మనం నచ్చం ఎవరికి. ఏమని చెప్పాలి? నైస్గా వాళ్ళని ఏం చేయాలంటే ప్రేమించట్టుగా షో చేయాలి, బటర్ పూసినట్టుగా వాళ్ళకి బాగా చేస్తే అబ్బా భలే మాట్లాడారండి, మంచోళ్ళండి అంటారు. అదే ముఖం మీద నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉండొద్దు, ఇలా ఉంటే మంచిదని చెప్తే ముఖం మీద వాళ్ళు చాలా బాధ ఉండదు. ఇప్పుడు జనాలు ఎవరిని కోరుకుంటారు? లోపల ప్రేమించే వాళ్ళు కోరుకుంటారా, లేదా బహిరంగ గద్దించే వాళ్ళు కోరుకుంటారా? చెప్పండి.
బహిరంగ గద్దించడం కోరుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి, నిజంగా చెప్పండి. మీ అమ్మ నాన్న మిమ్మల్ని తిట్టినప్పుడు మేము సహించుకుంటున్నాము అనేవాళ్ళ చేతులు ఎత్తండి. ఒక్కరు కూడా లేరు. కాబట్టి ఈ దినాల్లో తల్లిదండ్రుల్ని పిల్లలు నడిపిస్తున్నారు. రాత్రి కనిపెట్టుకుంటూ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు తల్లి కూతుర్లు మాట్లాడుకుంటున్నప్పుడు కూతురు చెప్తుంది, ఎగస్ట్రాలు చేయమాకంటుంది. ఎగస్ట్రాలు చేయొద్దని కూతురు తల్లిని. ఎట్లా ఉన్నారంటే ఈ దినాన్న పిల్లలు తల్లిదండ్రులకు వార్నింగ్లు ఇస్తున్నారు, ఎగస్ట్రాలు చేయొద్దని. ఏం ఎగస్ట్రాలు చేసిందని? చర్చ అప్పుడే అయ్యింది, ఇక్కడ చర్చిలోనే. ఎలాగున్నారంటే ఈ దినాన్న తల్లిదండ్రులు చెప్పే ఈయన అంత పిల్లలు ఎవరు లేరు ఈ రోజులు. పిల్లలు చెప్తే ఏం చేయాలంట, తల్లిదండ్రులే వినాలంటే ఈ రోజుల్లో. ఎందుకు చెప్తున్నారంటే దేవుని బిడ్డలైన మనము ఈ రోజున బహిరంగం గద్దించోళ్ళు పనికిరారంట. పైన చదువు 24 వాక్యం చదువు, 26 అధ్యాయం 24, 26, 24. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. కాబట్టి ఇక్కడ పగవాడైతే ఏం చేస్తాడంట, పెదవులతో మాయలు చేస్తాడంట. అంతరంగంలో ఏముందంట, పగ. అంటే ఏంటంటే మనం ఎంత పగ పెట్టుకున్నా పెదవులతో నైస్గా మాట్లాడితే వాళ్ళు మంచివారు, కానీ లోపల ఎంత పగ ఉందో వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడేం చదువుతున్నాం, లోపల ప్రేమించడం కంటే బహిరంగ గర్దించడే మీరని చదువుతున్నాం. ఈ రోజులో మనం గర్దిస్తే పనికొస్తారా? ఈ చర్చి కాదు ఇంకో చర్చికి పోతాం అంటారు. ఏమంటారంట, నేను మా సిస్టర్ చెప్తుండే అప్పుడప్పుడు, అమ్మ 3 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 5వ సంవత్సరం ఎవరు ఎన్ని చేసినా ఒక్క మాట కూడా అనకుండా నేను భరించుకుంటూ వస్తాను. దయచేసి నువ్వు కూడా స్వతంత్రంగా ఒక మాట అనేసావంటే చర్చి రావడం మానేస్తారు. దయచేసి ఎవరు జోలికి పోవద్దని చెప్తారు సిస్టర్ కూడా. నేను ఈరోజు ఎలాగుందంటే మనం ఒక మాట అంటే ఈ చర్చి కాదు ఇంకో చర్చికి వెళ్ళిపోతా అంటారు. ఎందుకు చెప్పారు, మన మంచి కొరకు చెప్పారు అని ఎవరు అనుకోరు ఈ రోజుల్లో. ఈ చర్చి కాదు ఇంకో చర్చి ఏంటంట, ఎన్ని చర్చిలు లేవు. అలాగ అయిపోతున్నారు. కానీ ఒక ఆత్మీయ తండ్రి ఒక ఆత్మీయ తల్లి మన మంచి కొరకు చెప్పారని అర్థం చేస్తూ ఈ రోజులు లేరు. ఒకళ్ళు అన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళేది కానీ ఇంకో నలుగురిని తీసుకెళ్తారు బయటికి. నన్ను అన్నారు ఇవాళ, రేపు నిన్ను అనరా, ఈరోజు నన్ను అన్నారు రేపు నిన్ను అనరా అని ఏం చేస్తారు, వాళ్ళని రెచ్చగొడతారు అన్నమాట. కాబట్టి ఈరోజు మేము ఏమంటలే, చర్చ్ కూడా ప్రేమగానే అనౌన్స్మెంట్ చేస్తాను, ఇలా రండి ఇలా ఉండని చెప్తున్నాను అంటారు. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తానంటే కింద చూడండి 6వ వాక్యంలో 27:6లో, మేలు కోరి స్నేహితుడు గాయములో చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. ఇక్కడ లెక్కలేనని ముద్దులు పెట్టే పగవాడిని కోరుకుంటారా, లేకుంటే మేలు కోరి గాయములు చేస్తాడని కోరుకుంటారా? ఈ రోజుల్లో కుటుంబంలో తల్లి ఏం చేస్తాడు, నిత్యం ఇంటిగా ఉంటుంది కాబట్టి పిల్లలను బాగా కొట్టడం తిట్టడం కరెక్షన్ చేస్తారు 24 hours. తండ్రి పొద్దున పోతే రాత్రికి వస్తుంది కాబట్టి తండ్రి ఏం వండాలి. ఇప్పుడు వాళ్ళకి తండ్రి ఇష్టమా తల్లి ఇష్టమా? మాటలు రావట్లేదేంటి? తండ్రే ఇష్టం. ఎందుకని? ఏం వండవు. తల్లి ఏం చేయాలని పొద్దు నుంచి కూర్చొని వాళ్ళు చేసి అన్నీ చూసి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు కొట్టి తిట్టి గందరగోళం చేస్తుంది. అందరూ తల్లిని ఏం చేస్తారు, ద్వేషిస్తారు. ఎవరిని ప్రేమిస్తారు? తండ్రిని ప్రేమిస్తారు. అదే తండ్రి ఇంటికాడ ఉండి అమ్మ డ్యూటీకి వెళ్ళి ఉంటే అప్పుడు తండ్రిని ప్రేమిస్తారా? తండ్రి ఊరుకుంటాడా? ఇయ్యాల దగ్గర వేస్తూ ఉంటాడు, తిట్టాల దగ్గర తిడుతూ ఉంటాడు, కొట్టాల దగ్గర కొడుతుంటాడు. కాబట్టి అప్పుడు తండ్రిని ద్వేషిస్తారు. అంటే ఎలా ఉందంటే నిత్యం ఒక మనిషి మనతుండి ఇసుకొచ్చేస్తుంది. నిత్యం ఒక మనిషి మనం చెప్తుంటే ఇసుకొచ్చేస్తుంది. నిత్యం ఒక మనిషి మనం కరెక్షన్ చేసేప్పుడు మనిషికి చాలా కోపం వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఎవరు కావాలంట, మేలు కోరి గాయములు చేసే స్నేహితుడు కావాలా, లేకుంటే పగవాడు లెక్కలేని ముద్దులేటోడు కావాలి? ఈ రోజున చెప్పండి. మేలు కోరి గాయం చేస్తే గాయం అయిపోయి ఇంక రారు ఇక్కడికి, ఇంక ఈ చర్చి కాదు ఇంకో చర్చికి పోతామంటారు. ఈరోజు ఎలా ఉందంటే ఒక్క మాట అనడానికి కూడా లేదు. కాబట్టి దేవుని బిడ్డల మనము ఎప్పుడు కూడా మనకి గాయం అనేది ఎందుకంటే మనలో ఉన్న చెడుతనం బయటికి రావటానికి. చెప్పండి అందరూ, గాయం దేనికంట, మనలో ఉన్న చెడుతనం బయటికి రావడానికి ఏం కావాలంటే మనకి గాయము కావాలి. గాయం అనేది ఎందుకు చేస్తారంటే చెడుతనం బయటికి రావటం కోసం. చెడుతనం మనలో ఉండట్లేదు కనుక గాయాలు మనకి పడాలి. గాయం పడితేనే ఆ యొక్క చెడుతనం బయటికి వస్తుంది. గాయం పడకపోతే చెడుతనం బయటికి వస్తా రాదు. అందుకని చదవండి సామెతల గ్రంథము 13వ అధ్యాయం 24వ వాక్యం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించాలంట. ప్రేమించేవాడు మంచివాడా లేకపోతే బెత్తం వాడేవాడు మంచివాడా? చెప్పండి. ఈ దినాన్ని మనం గట్టిగా కర్రబట్టి కొడితే ఇంటికి రాను, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా అంటున్నారు. ఇప్పుడు ఏమన్నా కొడితే నేను ఇంటికి రాను, ఇంట్లోంచి వెళ్ళిపోతా అంటున్నారు.
ఒకసారి ఒక ఊళ్ళో నేను సేవ చేస్తాను. అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. వాడు ఏం చేశాడు, అల్లరి చేశాడని చెప్పి ఇంటికాడికి వచ్చారు, చర్చికి వచ్చారు. చర్చి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. ఎలాగని ఏదో అల్లరి చేసని చెప్పి ఒక 2 దెబ్బలు వేసాడు వాళ్ళ నాన్న. వాళ్ళ ఇంటి ఎదురుగా రైల్వే ట్రాక్ ఉంటుంది, ఇట్లా మనకి రోడ్డు ఎట్టుందో రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇంట్లో పరిగెత్తుకెళ్ళి రన్నింగ్లో ట్రైన్కి వెళ్ళిపోయాడు. అంతే, కనపడలే. ఇంకా 10 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కనపడ్డాడు. ఎక్కడ అంటే తిరుపతిలో ఉన్నాడు వాడు. వాళ్ళ ఊరు వచ్చి కావలి. వాడు ఎక్కడంటే తిరుపతిలో ఉన్నాడు. ఏం చేస్తాడంటే ఇక్కడ హోటల్లో పనిచేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. వాళ్ళ నాన్న వాడి మీద దిగులు పెట్టుకొని అందరూ వాళ్ళ నాన్న తిట్టి 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 కృంగి చచ్చిపోయాడు. వీడు బాగానే ఉన్నాడు, పారిపోయినాడు. ఎవరు చచ్చిపోయారు? కాబట్టి ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులు కూడా ఒక దెబ్బ కొడితే వింటున్నారా మాట? ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నేను ఇంట్లోకి రాను, చదువు మానేస్తాను, కాలేజీకి వెళ్ళను, స్కూల్కి వెళ్ళను అని చెప్పి ఏం చేస్తారంటే చాలామంది ఎదురు తిరిగేవాడు కనబడుస్తున్నారు. కానీ దేవునికి వాక్యం చెప్తుందంట, బెత్తము వాడిన వాడు తన కుమారునికి ఎవరంట? విరోధి. అంటే వాడకపోతే విరోధి అంట, వాడితే మంచోడు. వాడాలి. వాడకపోతే కనుక వాడి జీవితం ఏమైందంట? నాశనం అయింది. ఒక మనిషికి ఆత్మని మనం నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే వాడిని ఏం చేయాలంట? గద్దించాలి, శిక్షించాలి. మనం గద్దించకుండా శిక్షించకుండా మనం వదిలేస్తే వాడు ఎక్కడికి పోతాడంట? పాతాళానికి పోతాడు. సామెతలు 23 అధ్యాయం 13, 14 వాక్యాలు చదవండి. 23, 13, 14. నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. హల్లెలూయా. ఇక్కడ చదువుతున్న వాక్యంలో నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బాలుని శిక్షించడం మానవద్దంట. బెత్తంతో వాడిని కొడితే వాడు సావడంట. అంటే ఏంటి? తప్పు చేసే వల్ల మనం కరెక్షన్ చేస్తామంటే వాడు నాశనం కాకుండా మంచిగా ఉంటాడు. తప్పు చేసే వల్ల మనం వదిలేస్తే వాడు ఏమవుతాడు? త్వరగా నాశనం అయిపోతాడు. అందుకే రాస్తుంది 14లో, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళముకు పోకుండా వాని ఆత్మ నీవు తప్పిస్తావు. ఎప్పటికప్పుడు నీ బిడ్డను సరి చేసుకుంటా ఉంటే వాడు పాతాళముకు పోకుండా తప్పించబడతాడు. అదే నువ్వు సరి చేయకపోతాడు ఏమవుతాడు? చెప్పండి అందరూ. సరి చేయకపోతే ఏమవుతాడంట? పాతానికి పోతాడు. అందుకే నా మనిషిని ఏం చేయాలంటే మనము గద్దించాలా లేదా? సామెతలు 15 అధ్యాయం 10 వాక్యం చదవండి. సామెతలు 15 అధ్యాయం 10 వాక్యం. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. గద్దింపును ద్వేషించేవాడు ఏమవుతాడంట? మరణం. కాబట్టి ఈ దినాల్లో పిల్లలందరూ వినండి. మీ తల్లిదండ్రులు కనుక మీకు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళని ఎదిరించొద్దు. ఎందుకంటే రేపు ఆ విషయం మీకు తెలియాలంటే, ఈరోజు నేను ఎంతోమందితో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, మా అమ్మ నాన్న మేము చాలా ఏడిపించాము, వాళ్ళ మాట మేము వినలేదు, ఈరోజు అదే గతి మాకు పట్టింది, ఈరోజు మా పిల్లలు మా మాట వింటలేదు. ఏమన్నారు? ఆ రోజున మా అమ్మ మా నాన్న మాటలు నేను వినలేదు, ఇప్పుడు అదే గతి మాకు పట్టింది, ఇప్పుడు మా పిల్లలు కూడా ఏం చేయట్లేదు, మా మాట ఏంటి? ఇప్పుడు మీకు ఎప్పుడు తెలుస్తుంది? రేపు మీరు పిల్లలకి అన్నప్పుడు మీకు అర్థమైద్ది ఆ బాధ ఏంటో. మీ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో మిమ్మల్ని కాపాడడం కోసం, మిమ్మల్ని మంచి మాట నడిపించడం కోసం ఆ రోజు ఏం చేస్తారంట? బాధపడతారు. అందుకని ఇక్కడ చదువుతున్నాం, ఏమని చదువుతున్నామో, మార్గాన్ని విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. కాబట్టి ఎవడైతే మార్గాన్ని విడిస్తాడో వాడికి కఠినమైన శిక్ష కలగాలి. గర్దింపును ద్వేషించేవాడు మరణాన్ని పొందుతాడు. అందుకని మనం గర్దింపును ద్వేషించాలా స్వీకరించాలా? చెప్పండి అందరూ. స్వీకరించాలా ద్వేషించాలా? స్వీకరించాలి. ఒకరు గర్దిస్తాడంటే ఏదో మనలో లోపం ఉంది, ఏదో తప్పు ఉంది, పొరపాటు ఉంది కాబట్టి మనం గర్దిస్తాను, దాన్ని మనం సరి చేసుకోవాలని చెప్పేసి మనం వెంటనే దానికి ఏం చేయాలంట? సరెండర్ అవ్వాలి. ఎదిరించకూడదు. ఎదిరించి తిరుగుబాటు చేసి తిట్టేవాళ్ళుగా కొట్టేవాళ్ళు ఉంటే మనం పనికొస్తామా? చెప్పండి, పనికొస్తామా? పనికిరాము. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల దయ, దేవుని దయ, మనుషుల దయ మనకు ఎప్పుడు కావాలి. తల్లిదండ్రుల దయ మనకు ఉండాలి, దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలి, దేవుని దయ ఉండాలి, మనుషుల దయ కూడా మనకి ఉండాలి. మనం దేనికి పనికి రాకుండా పోతాం ఈ 3 దయలు లేతే. దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి, తల్లిదండ్రుల దయ కూడా కావాలి. ఈ 3 దయలు మనకు ఉంటే మనం బాగుంటాం. లేకుంటే దేనికి పనికి రాకుండా ఏం చేస్తామంట? మనము పోతాం. అందుకని దేవుని బిడ్డలు మనము దేవుని యొక్క గద్దింపుని మనం ఎప్పుడు కూడా తుణీకరించకూడదు. దేవుడు మనం గద్దించాడా, శిక్షించాడా, దాన్ని స్వీకరించే వరకు మనం ముందుకి వెళ్ళాలి. దేవుడే గాయపరుస్తాడు, దేవుడే గాయాలు స్వస్థపరుస్తాడు. కాబట్టి మనకి మేలు చేయాలన్నా కీడు చేయాలనా? మేలు చేయాలని గాయపరుస్తాడా, కీడు చేయాలని గాయపరుస్తాడా?
మేలు చేయాలని దేవుడు ఏం చేస్తాడు? మనల్ని గాయపరుస్తాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము చూడండి, 17-18 వాక్యాల్లో యోబు గారు కూడా చెప్తున్నాడు దేవుడి యొక్క స్వభావాన్ని గురించి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇక్కడ దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అంట. ఎవరంట? దేవుడు ఏ మనిషిని గద్దిస్తాడో వాడు ధన్యుడు. ఎందుకంటే అతను సరి చేస్తున్నాడు, దేవుడు అతను ప్రేమిస్తున్నాడు. అతని జీవితాన్ని ప్రేమించి భవిష్యత్తుని ప్రేమించి దేవుడు ఏం చేస్తాడు? అతన్ని గద్దిస్తున్నాడు. కాబట్టి గద్దింపు లేకపోతే ఆ మనిషి ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. ఎవరు గద్దించకపోతే వాడు దేని పనికి రాకుండా పోతాడు. అందుకని దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షణ ఏం చేయొద్దంట? తృణీకరించవద్దు. దేవుడు సర్వశక్తివంతుడు. ఆయన నిన్ను కనుక శిక్షించాలని కోరుకుంటే సంతోషం ఏం చేయడానికి? అప్పగించాలి. మీకా చెప్పాడు, నేను పాపం చేశాను, పడిపోయాను, కానీ దేవుడి యొక్క కోపాన్ని నేను కోపాన్ని భరిస్తాను, ఆయన శిక్షను నేను భరిస్తాను, తర్వాత మరలా నేను వెలుగులోకి వస్తాను, దేవుని నీతిని చూస్తాను. అంటే తప్పు చేసిన తర్వాత అతని జీవితాన్ని దేవునికి అప్పగించు కదా. అప్పగించిన దేవుడిని శిక్షించాలి, నాతో వ్యాజ్యమడాలి, నా పాపములు దోషములు క్షమించాలి, మరలా నాకు వెలుగును చూపించాలి, దేవుని నీతిని చూపించాలి, మరలా క్రొత్త జీవితాలు నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంది. ఈ దినాల్లో మనం ఎవరినైనా సరే ఒక మాట అంటే ఊరుకుంటారా? చెప్పండి, ఒక మాట అంటే ఊరుకుంటారా? నువ్వెంత, నీ బతికెంత, నువ్వు నన్ను అనేదానివా, నువ్వు నన్ను అనేవాడా నువ్వు అని చెప్పి ఏం చేస్తారు? వెంటనే గొడవ వేసేసుకుంటారు, తిరుగుబాటు చేస్తారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుడు కనుక నిన్ను గద్దించబడు నువ్వు ధన్యుడివి. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షని తృణీకరించవద్దు. ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయములు చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి దేవుడు మనల్ని నాశనం చేయాలని కోరుకున్నా, బాగు చేయాలని కోరుకున్నాడా? ఇప్పుడు మనిషికి లోపల ఒక అవయవం పాడైపోయింది, డాక్టర్ ఏం చేస్తాడు? కోసి ఏం చేస్తాడు? ఆపరేషన్ చేసి మళ్ళీ కుట్లేస్తాడు. ఎందుకు కోసాడు? చావాలనా బతకాలనా? బ్రతకాలని. దేవుడు కూడా ఒక తప్పు మనలో ఉంది, దాన్ని కరెక్షన్ చేయడానికి మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆ సమయంలో మనం ఏమనుకోవాలి? తప్పు అనుకోవాలా, మంచి అనుకోవాలా? అలాగే తల్లిదండ్రులు కూడా మనకు చెప్పినప్పుడు అది తప్పుగా భావించాలా, మంచిగా భావించాలా? కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఒక మాట వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని దానికి లోబడి మనల్ని సరిచేస్తే మనం ప్రయాసపడాలి. కానీ ఎదిరించేవారుగా, తిరుగుబాటు చేసేవారుగా మనం కనపడినట్లయితే కనుక దేవుడు దుఃఖపడతాడు, తల్లిదండ్రులు ఏం చేస్తారంట? దుఃఖపడతారు. బైబిల్లో రాస్తుంది, నరులు దేవుని మాట వినకపోవటం వలన వాళ్ళని చేసినందుకు దేవుడే సంతాపడ్డాడంట. ఎవరంట? వీళ్ళు నా మాట వింటలేని చెప్పి దేవుడు సంతాపడ్డాడంట. తర్వాత సౌల్ని రాజుగా చేసినందుకు సమూయేలు కూడా రాత్రి అంతా సంతాపడ్డా అంట. దేవుడు కూడా ఏం చేస్తాడంట? సంతాపడింది. వాడు వినట్లేదు మన మాట. సౌలు కూడా దేవుడి మాట వినలేదు. కాబట్టి దేవుడు కోపం వచ్చి పరిశుద్ధాత్మ తీసి దురాత్మను ఇచ్చాడు. నీ జీవితానికి ఇదే కరెక్టరా? పనికి మాలినోడా, నీకు పరిశుద్ధాత్మ ఇస్తే నువ్వు పరిశుద్ధంగా ఉండలేదురా, నువ్వు వేస్ట్ ఫెలో అని ఏం చేశాడంటే దురాత్మను ఇచ్చాడు. ఎవరికి? సౌలుకి పరిశుద్ధాత్మ తీసేశాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మనల్ని గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు, ఆయన గాయపరిచినప్పుడు, ఆయన గాయాలు కట్టినప్పుడు మనం సంతోషంగా ఉండాలా, దాన్ని తునీకరించాలా? చెప్పండి, సంతోషంగా తునీకరించాలా? సంతోషంగా ఉండాలి. అదే సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని మీరు చదివినట్లయితే 3వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 3, 11, 12 వాక్యాలు చూడండి. సాలొమోను కూడా చెప్తున్నాడు, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. నా కుమారుడా, యెహోవా శిక్షను తునీకరించవద్దు. దేవునికి ఒక శిక్ష వేశాడంటే నీ గురించి ఒక మేలు జరగాలని దేవుడు శిక్ష వేస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నువ్వు తృణీకరించవద్దు. ఆయన గద్దింపుని ఏం చేయొద్దంట? విసుక్కోవద్దు. ఈ దినాల్లో మనం ఒక మనిషికి పదే పదే నువ్వు ఇలా మారు అని చెప్తే వాళ్ళు విసుక్కుంటారు మనల్ని. అంటే వాళ్ళకి విసుగ్గా ఉంటుంది అనమాట. ఇంట్లోంచి వెళ్ళిపోతాం, ఇంటికి వస్తే నెమ్మది ఉంటలా, సమాధానం ఉంటలా, అసలు ఇంట్లోనే ఉండకూడదు అంటారు కొంతమంది. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం, ఆయన గద్దింపును విసగవద్దు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించను. ఎఫ్రాయిముని దేవుడు ఇష్టడు అన్నాడు, ముద్దు బిడ్డ అన్నాడు, కానీ శిక్షించాడు లేదా?
తన పాపాలకి తను సరిచేశాడు లేదా? చేశాడు. తను ఫలింపజేసి అభివృద్ధి పరిచాడు లేదా? అభివృద్ధి పరిచాడు. అలాగే ఇక్కడ చదువుతున్నాం, తండ్రి తన కుమారుడైన ఇష్టుడైన కుమారుని ఏ విధంగా గద్దించినో యెహోవా తాను ప్రేమించిన వాడు ఏం చేస్తాడంట? అలాగనే గద్దిస్తాడు. అందుకే ఈ దినాల్లో మనం కూడా మన జీవితంలో దేవుడు మన కుడి హస్తం పట్టుకొని ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని హత్తుకొని కౌగిలించుకొని ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. దాన్ని మనం మర్చిపోకుండా దేవుడు ఎందుకు గాయపరిచాడో, ఎందుకు గాయములు కట్టిస్తున్నాడో అది ఆయనకు మాత్రం తెలుసు. కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని శిక్షిస్తాడు. దాన్ని మనం ఏం చేయాలంటే తృణీకరించకూడదు. ఏం చేయాలంట? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యం మీరు చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 3:19 మనం చదివినట్లయితే, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో లవదీకే సంఘానికి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంట? నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ప్రతి ఒక్కరిని కూడా నేను గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను. నువ్వు ఆసక్తి కలిగి ఏం చేయాలంట? మారు మనసు పొందు. దేవుడు మన జీవితాన్ని ఎప్పుడు కూడా ద్వేషించేవాడు కాదు, మన జీవితాన్ని ప్రేమించేవాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి మన నాశనం కాకుండా గద్దించి శిక్షించి మనకు బుద్ధి చెప్తున్నాడు. కాబట్టి దేవునికి శిక్షని మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. ఎఫ్రాయిముని దేవుడు ప్రేమించి అతన్ని దేవుడు ఎంతగానో నడిపించినాడు. కానీ ఎఫ్రాయిం ఏం చేస్తాడంట? మర్చిపోయాడు. ఏం చేస్తాడంట చెప్పండి? మర్చిపోయాడు. హోషేయ 11వ అధ్యాయం చదివాం కదా, ఒకసారి చదవండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం ఏమని రాస్తుంది? 3వ వాక్యం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఇక్కడ చూడండి, దేవుడు ఎంత మేలు చేసే దినాల్లో అందరూ మర్చిపోతున్నారు. ఏం చేస్తారంటే మనసులో ఉండట్లేదు, సాక్ష్యం కూడా చెప్పలేకపోతున్నారు. సంఘంలో మనసులో ఉంటేనే సంఘంలో ఏం చేస్తారు? సాక్ష్యం చెప్తారు. మనసులో లేకపోతే సాక్ష్యం చెప్తారా? చాలామంది ప్రార్థన చేసుకుంటారు, సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకుంటారు. మేము పలానా కార్యం కోసం వెళ్తాం, పలానా స్థలానికి వెళ్తాం, మాకు ప్రాణ అపాయం లేకుండా ఆరోగ్యం బాగుండాలి, క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా రావాలి. వచ్చారు సాక్ష్యం చెప్తారా? సాక్ష్యం చెప్పాలంటే సిగ్గు, సాక్ష్యం చెప్పాలంటే మనసులో అది గుర్తుండట్లేదు. కానీ అలా ఉండకూడదండి. దేవుడు అందరికీ ఉపకారి, మేలు చేసేవాడు. దేవుడు చేసే మేలు ఉపకారాలకి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ దినాల్లో దేవుడు చిన్న కార్యం చేసినాడా అది సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే బయట ఎవరు మనకు అది చేయరు, బయట ఎవరు కూడా మనల్ని సజీవులు కాపాడే వాళ్ళు లేరు. అందుకే ఇక్కడ ఎఫ్రాయిముని నేను నడక నేర్పించాను చేయి పట్టుకొని, ఆ తర్వాత అతను కౌగిలించుకున్నాను, నేను అతను స్వస్థపరిచాను. ఆ సంగతి వాడి మనస్సున లేదు అన్నాడు. అంత మాత్రం వదిలేశాడా? లేదు. అతన్ని మళ్ళా దేవుడు పట్టుకొని తను సరిచేసి మళ్ళా దేవుని చేతిలోకి తీసుకున్నాడు. మనం దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతుల నుంచి బయటికి వెళ్తే కనుక దేవుని ప్రేమ మనలో ఉండదు. లోక ప్రేమ, లోకమంతా మన జీవితంలోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం నాశనానికి వెళ్ళిపోతాం. అదే దేవుని చేతిలో ఉంటే దేవుని ప్రేమ మనకు ఉంటుంది. దేవుని కాపుదల, దేవుని స్వస్థత, దేవుని రక్షణ మనకు ఉండి దేవుడు మనల్ని కాపాడుతుంటాడు. అందుకే చివరి దినాల్లో మనందరం కూడా దేవుని చేతిలో ఉండాలి. చెప్పండి అందరూ. ఎక్కడున్నామంటే ఏమని చెప్పాలను? దేవుని చేతిలో నేను ఉన్నాను అని చెప్పాలి. దేవుని చేతిలో ఉంటే మనల్ని ఎవరు ఆపరించడానికి ఎవరి వల్ల కాదు. అందరి కళ్ళు మూసుకొని సమయం అయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుని చేతిలో అయితే వచ్చేవారిని తెలుసుకుందాం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే మనందరం కూడా దేవుని చేతిలో ఉండాలి, దేవుని చేతి నడిపించబడాలి, దేవుని చేతిని విడిచిపెట్టకూడదు, దేవుడు చేసే కార్యం మర్చిపోకూడదు. దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నా కుమారుడు, నాకు ఇష్టమైనవాడు అంటున్నాడు. కాబట్టి దేవుడు అతను తప్ప కనికరిస్తాడని, కరుణిస్తాడు అన్నాడు. మన జీవితం దేవునితో ఉండాలి. ఎప్పుడా సాతానుతోనో లోకంతోనో మనుషులతో మన జీవితాన్ని నష్టపోయి పాతాళం వెళ్ళిపోతాం. దేవుడి యొక్క శిక్షని, గర్దింపుని, తల్లిదండ్రుల యొక్క శిక్షని, గర్దింపుని మనం తృణీకరించకుండా దేవుని దయలో, మనుషుల దయలో కూడా మనం ఉండి ఎప్పుడు కూడా దేవుని యొక్క మార్గంలో మనం వెళ్ళాలి. దేవుడు తన కుడి హస్తాన్ని మనకు ఉంచాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని గద్దించాడు, మనల్ని శిక్షించాడు, మనల్ని గాయపరిచాడు, మనల్ని చెడుతంతా బయటికి తీసివేస్తున్నాడు. లోపల ప్రేమించకంటే బహిరంగ గద్దించడమే మేలని మనం చదువుచున్న. స్నేహితుడు మేలు కోరి గాయములు చేయని పగవాడి లెక్కలేని ముద్దులు పెట్టిన చదువుచున్న. దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు,
స్నేహితులు మనల్ని ప్రేమించినప్పుడు, తల్లిదండ్రులు మనల్ని ప్రేమించినప్పుడు, మనల్ని గద్దించి శిక్షించి గాయపరిచినప్పుడు దాన్ని తృణీకరించవద్దు. దానికి లోబడినట్లయితే మన జీవితం నష్టం కాకుండా మంచి మార్గంలో వెళ్తుంది. అలాంటి జీవితం మనం చేసినప్పుడు గాయపడిన హస్తములో, దేవుని హస్తములో మనం కనబడుచున్నాం. ఆయనే గాయములు చేయను, ఆయన చేతిలో మనం స్వస్థపరచడం. కాబట్టి సర్వశక్తి యొక్క శిక్షను తృణీకరించకుండా ఆయన గర్జము మనం లోబట్టకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. పిలుపుతో పిలిచి నన్ను ప్రేమచి నింపితివి, ఆదుకుంటివి గత కాలము. నన్ను ప్రేమచి నింపితివి, ఆదుకుంటివి గత కాలము.